హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు, అదేవిధంగా డిఎస్సి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు, అదేవిధంగా సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు, అలాగే అన్ని రకాల పోటీ పరీక్షల్లో రకరకాలుగా అడిగేటువంటి మనోవిజ్ఞాన శాస్త్రం, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటే సైకాలజీకి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. గ్రాండ్ టెస్ట్ 1, 2, 3, 4 ఇంతవరకు తెలుసుకున్నాం. ఇవాళ గ్రాండ్ టెస్ట్ 5కు సంబంధించినటువంటి ప్రశ్నలు, వాటి సమాధానాల గురించినటువంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సబ్జెక్టు కంటెంట్ పేరుతో ప్లేలిస్టులు ఉన్నాయండి. ఇందులో బయాలజీ, సామాన్య శాస్త్రం 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ సైన్సు, సోషల్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లేటెస్ట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించినటువంటి డిఎస్సి స్పెషల్ కంటెంట్ వీడియోస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ సైన్సు, సోషల్ కంటెంట్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి టాపిక్స్, జీకే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల వీడియోలన్నీ, కంటెంట్ వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు అవకాశం ఇచ్చిన వారు అవుతారు, కాబట్టి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఇక విషయంలోకి వస్తే, టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు, అదేవిధంగా డిఎస్సి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు, అదేవిధంగా సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు, అదేవిధంగా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రకరకాలుగా అడిగేటువంటి ఈ యొక్క సైకాలజీ, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం దీని గురించినటువంటి ఈ యొక్క ప్రశ్నలు, వాటి సమాధానాలకు సంబంధించి గ్రాండ్ టెస్ట్ 1, గ్రాండ్ టెస్ట్ 2, గ్రాండ్ టెస్ట్ 3, గ్రాండ్ టెస్ట్ 4 అని చెప్పి వరుసగా ఈ యొక్క గ్రాండ్ టెస్ట్లను మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇవాళ గ్రాండ్ టెస్ట్ 5కు సంబంధించినటువంటి ప్రశ్నలు, వాటి సమాధానాల గురించినటువంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కంటిన్యూషన్గా చూస్తే 121వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. తేలికైన ఉద్వేగాలకు లోనైన వారికి, వ్యక్తిగత సమస్యలు ఉన్నవారికి చికిత్స చేసే మనోవైజ్ఞానిక శాస్త్రజ్ఞులు ఎవరు? తేలికైన ఉద్వేగాలకు లోనైనటువంటి వారికి, వ్యక్తిగత సమస్యలు ఉన్న వారికి చికిత్స చేసే మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులను ఏమంటారు అంటే, ఆప్షన్ ఏ చికిత్సా మనోవిజ్ఞానుల, ఆప్షన్ బి మంత్రణ మనోవిజ్ఞానుల, ఆప్షన్ సి వికాసాత్మక మనోవిజ్ఞానుల, ఆప్షన్ డి విద్యా మనోవిజ్ఞానుల. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మంత్రణ మనోవిజ్ఞానులు అని పిలవడం జరుగుతుంది. ఇక 122వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. సాధారణంగా పరతంత్ర చరం అంటే ఏమిటి? ఉద్దీపనన, ఆప్షన్ బి ప్రాక్కల్పితమా, ఆప్షన్ సి ప్రతిస్పందన, ఆప్షన్ డి వ్యక్తిగతమైందే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్రతిస్పందన. 123వ ప్రశ్న చూస్తున్నాం. ఏ పద్ధతిలో స్వతంత్ర చరంపై ప్రయోక్తకు నియంత్రణ ఉంటుంది? ఏ పద్ధతిలో స్వతంత్ర చరంపై ప్రయోక్తకు నియంత్రణ ఉంటుంది? ఆప్షన్ ఏ పరిశీలనా పద్ధతి, ఆప్షన్ బి వ్యక్తి చరిత్ర పద్ధతి, ఆప్షన్ సి ప్రయోగాత్మక పద్ధతి, ఆప్షన్ డి క్షేత్ర అధ్యయన పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్రయోగాత్మక పద్ధతి. ఏ పద్ధతిలో స్వతంత్ర చరంపై ప్రయోక్తకు నియంత్రణ ఉంటుంది అంటే ప్రయోగాత్మక పద్ధతిలో. 124వ ప్రశ్న చూస్తున్నాం. మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉత్తమమైనది వ్యక్తి చరిత్ర పద్ధతి, ఆప్షన్ బి పరిశీలనా పద్ధతి, ఆప్షన్ సి ఇంటర్వ్యూ పద్ధతి, ఆప్షన్ డి ప్రయోగ పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ప్రయోగాత్మక పద్ధతి. మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉత్తమమైనటువంటిది ప్రయోగాత్మక పద్ధతి. 125వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మనిషి గురించి లోతైన పరిశీలనలకు ఉపయోగపడేటువంటి పద్ధతి ఏది?
మనిషి గురించినటువంటి లోతైన పరిశీలనలకు ఉపయోగపడేటువంటి పద్ధతి ఆప్షన్ ఏ పరిశీలనా పద్ధతి, ఆప్షన్ బి అంతఃపరిశీలనా పద్ధతి, ఆప్షన్ సి వ్యక్తి చరిత్ర పద్ధతి, ఆప్షన్ డి ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వ్యక్తి చరిత్ర పద్ధతి. 126వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధం లేని విషయం. ఆప్షన్ ఏ విద్యార్థుల్లో క్రమశిక్షణ మెరుగుపరచడం, ఆప్షన్ బి టైం టేబుల్ తయారీ సహాయపడడం, ఆప్షన్ సి బోధనా పరిస్థితులు, ఆప్షన్ డి ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించుట. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించటం. 127వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఉపాధ్యాయునికి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ద్వారా వచ్చేటువంటి జ్ఞానం. ఆప్షన్ ఏ విద్యార్థి గురించినటువంటి అవగాహన, ఆప్షన్ బి ఉపాధ్యాయుడు తనను గురించి తాను తెలుసుకోవడం, ఆప్షన్ సి బోధనా పద్ధతులు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 128వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. 4వ తరగతి చదువుతున్న రమేష్ అనే విద్యార్థి చదువులో వెనకబడినట్లయితే దానికి ఉన్న కారణాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటి పద్ధతి ఏది? ఆప్షన్ ఏ పరిశీలన పద్ధతి, ఆప్షన్ బి వ్యక్తి అధ్యయన పద్ధతి, ఆప్షన్ సి రోజు ఎంత సమయం చదువుతున్నాడో తెలుసుకోవడం, ఆప్షన్ డి విద్యార్థి తల్లిదండ్రుల విద్యా స్థాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వ్యక్తి అధ్యయన పద్ధతి ద్వారా. 129వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనేటువంటి పుస్తక రచయిత. అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ పుస్తక రచయిత. ఆప్షన్ ఏ జోహెన్స్ ముల్లర్, ఆప్షన్ బి స్టాన్లీ హాల్, ఆప్షన్ సి జాన్ డ్యూయి, ఆప్షన్ డి సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ గారు రచించినటువంటి అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. ఇక 130వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. విద్యను మనోవిజ్ఞానపరంగా మార్చాలని చెప్పినటువంటిది. సైకలాజికల్ ఎడ్యుకేషన్ విద్యను మనోవిజ్ఞానపరంగా మార్చాలని చెప్పినది. ఆప్షన్ ఏ ఫ్రోబెల్, ఆప్షన్ బి పెస్టాలజీ, ఆప్షన్ సి రూసో, ఆప్షన్ డి అరిస్టాటిల్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పెస్టాలజీ. 131వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. మానవ శరీరంలో సంభవించేటువంటి పరిమాణాత్మక మార్పులను ఏమంటారు? మానవ శరీరంలో సంభవించే పరిమాణాత్మక మార్పులను ఏమంటారు? ఆప్షన్ ఏ వికాసం, ఆప్షన్ బి అభివృద్ధి, ఆప్షన్ సి పెరుగుదల, ఆప్షన్ డి పరిణతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పెరుగుదల. 132వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. గుణాత్మక మార్పులను సూచించేది. ఆప్షన్ ఏ పెరుగుదల, ఆప్షన్ బి వికాసం, ఆప్షన్ సి పరిణతి, ఆప్షన్ డి అభ్యసనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వికాసము. గుణాత్మక మార్పులను సూచించేది వికాసం, శారీరక మార్పులను సూచించేది ఈ యొక్క పెరుగుదల. 133వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. వ్యక్తిలో మానసికంగా సృజనాత్మకత, మూర్తిమత్వాలతో సంభవించేటువంటి మార్పులను ఏమంటారు? ఆప్షన్ ఏ అభివృద్ధి, ఆప్షన్ బి వికాసము, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి అభివృద్ధి మరియు వికాసము. 134వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. వికాస లక్షణం కానిది ఏది? వికాస లక్షణం కానిది. ఆప్షన్ ఏ గుణాత్మకమైనది, ఆప్షన్ బి పరిమాణాత్మకమైనది, ఆప్షన్ సి నిరంతర ప్రక్రియ, ఆప్షన్ డి అంతర్గత ప్రక్రియ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పరిమాణాత్మకమైనది. 135వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. పెరుగుదల లక్షణం. ఆప్షన్ ఏ శారీరక సంబంధమైనది, ఆప్షన్ బి ఖచ్చితంగా కొలవవచ్చు, ఆప్షన్ సి పరిమాణాత్మకమైనది, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. 136వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. పెరుగుదల లక్షణం కానిది. ఆప్షన్ ఏ జీవితకాలం అంతా జరుగుతుంది, ఆప్షన్ బి బహిర్గతంగా తెలుసుకోవచ్చు, ఆప్షన్ సి సంకుచితమైన భావన ఉండేది, ఆప్షన్ డి ఖచ్చితంగా కొలవవచ్చు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్
ఏ జీవితకాలం అంతా జరుగుతుంది అనేది లక్షణం కానిది. 137వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. జన్మతః వ్యక్తిలో ఉన్నటువంటి సహజ సామర్థ్యాలు వయసు క్రమంగా వికసించడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ వికాసం, ఆప్షన్ బి అభివృద్ధి, ఆప్షన్ సి పరిపక్వత, ఆప్షన్ డి అనుభూతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పరిపక్వత. 138వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండానే అంతర్గతంగా జరిగేటువంటి గుణాత్మక స్వభావం ఉండే చర్యగా దేనిని చెప్పవచ్చు? ఆప్షన్ ఏ పరిణతి, ఆప్షన్ బి పెరుగుదల, ఆప్షన్ సి వికాసము, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పరిణతి. 139వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. ప్రవర్తనలో సంభవించే మార్పును దేని ఫలితంగా చెప్పవచ్చు? ఆప్షన్ ఏ పరిపక్వత, ఆప్షన్ బి వికాసం, ఆప్షన్ సి సంసిద్ధత, ఆప్షన్ డి అభ్యసనము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అభ్యసనం ద్వారా ప్రవర్తనలో సంభవించే మార్పును అభ్యసన ఫలితంగా చెప్పవచ్చు. ఇక 140వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. అభ్యసనానికి తప్పనిసరిగా కావలసినది? ఆప్షన్ ఏ సందర్భం, ఆప్షన్ బి సమయం, ఆప్షన్ సి సంసిద్ధత, ఆప్షన్ డి అనురక్తి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సంసిద్ధత అనేది అభ్యసనానికి తప్పనిసరిగా ఉండాలి. ఇక 141వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. చలన మానసిక వికాసాలకు బాగా అవసరమైనది ఏది? చలన మానసిక వికాసాలకు బాగా అవసరమైనది ఏది? ఆప్షన్ ఏ పరిపక్వత, ఆప్షన్ బి పెరుగుదల, ఆప్షన్ సి వికాసము, ఆప్షన్ డి సన్నద్ధత. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సన్నద్ధత. 142వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. చలన కౌశలాలు అభివృద్ధి చెందడానికి శారీరక పెరుగుదల, మానసిక వికాసంతో పాటు అవసరమైనవి. చలన కౌశలాలు అభివృద్ధి చెందడానికి శారీరక పెరుగుదల, మానసిక వికాసంతో పాటు అవసరమైనవి. ఆప్షన్ ఏ అభ్యసన సన్నద్ధత, ఆప్షన్ బి అభ్యసన ప్రక్రియ, ఆప్షన్ సి అభ్యసన సిద్ధాంతాలు, ఆప్షన్ డి అభ్యసన బదలాయింపు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అభ్యసన సన్నద్ధత. 143వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. అభ్యాసకునికి అవసరమైనది? ఆప్షన్ ఏ పెరుగుదల, ఆప్షన్ బి వికాసము, ఆప్షన్ సి సన్నద్ధత, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సన్నద్ధత. అభ్యాసకునికి సన్నద్ధత అనేది ఖచ్చితంగా అవసరమైనటువంటిది. ఇక 144వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. శారీరక అవయవాల ఎదుగుదల, కండర దృఢత్వం, శరీర అంతర్గత అవయవాల క్రమాభివృద్ధి, శారీరక అంతఃస్రావాలు, నాడీమండల పెరుగుదల మొదలైనవి దీనిపై ప్రభావం చూపుతాయి. ఆప్షన్ ఏ అభ్యసన ప్రక్రియ, ఆప్షన్ బి అభ్యసన సన్నద్ధత, ఆప్షన్ సి అభ్యసన బదలాయింపు, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అభ్యసన సన్నద్ధత. 145వ ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. అభ్యాసకునిలోని సన్నద్ధతను మానసిక విన్యాసంగా చెప్పినది ఎవరు? అభ్యాసకునిలోని సన్నద్ధతను మానసిక విన్యాసంగా చెప్పినది ఆప్షన్ ఏ వర్డ్స్వర్త్, ఆప్షన్ బి బ్రూనర్, ఆప్షన్ సి మెండల్, ఆప్షన్ డి వుడ్వర్త్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వుడ్వర్త్. 146వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. వ్యక్తి పుట్టుకతో వచ్చినటువంటి అంగాలు సహజంగా వికసించడం వల్ల వ్యక్తిలో ఏర్పడేటువంటి మార్పులను ఏమంటారు? ఆప్షన్ ఏ సంసిద్ధత, ఆప్షన్ బి పరిపక్వత, ఆప్షన్ సి అభ్యసనం, ఆప్షన్ డి వికాసం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పరిపక్వత. 147వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. వ్యక్తుల శారీరకంగాను మానసికంగాను ఉద్వేగపరంగాను సంభవించే మార్పులను ఏమంటారు? వ్యక్తులలో శారీరకంగాను మానసికంగాను ఉద్వేగపరంగాను సంభవించే మార్పులను ఏమంటారు? ఆప్షన్ ఏ పెరుగుదల, ఆప్షన్ బి వికాసము, ఆప్షన్ సి పరిపక్వత, ఆప్షన్ డి సన్నద్ధత. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వికాసము. 148వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. శారీరక చర్యలైనటువంటి ఈత, సైకిల్ తొక్కటం
మానసిక అంశాలైనటువంటి గణితంలో సంకలనం, వ్యవకలనం లాంటి అంశాలు ఏవైనా అభ్యసించాలన్నా అవసరమైనది ఏది? ఆప్షన్ ఏ అభ్యసన సన్నద్ధత, ఆప్షన్ బి అభ్యసన ప్రక్రియ, ఆప్షన్ సి అభ్యసన బదలాయింపు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అభ్యసన సన్నద్ధత అనేది అవసరం. ఇక 149వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. వికాస నియమం కానిది. వికాస నియమం కానిది. ఆప్షన్ ఏ వికాసం క్రమ పద్ధతిలో జరుగుతుంది, ఆప్షన్ బి వికాసంలో వ్యక్తిగత భేదాలు ఉంటాయి, ఆప్షన్ సి వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియ, ఆప్షన్ డి వికాసం జీవిత పర్యంతం జరగదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వికాసం జీవిత పర్యంతం జరగదు అనేది వికాస నియమం కానిది. 150వ ప్రశ్న గమనిస్తున్నాం. LSRW అనగా LSRW అనగా ఆప్షన్ ఏ వినడం, మాట్లాడడం, చదవడం, రాయడమా, ఆప్షన్ బి మాట్లాడడం, చదవడం, రాయడం, వినడమా, ఆప్షన్ సి చదవటం, రాయడం, వినడం, మాట్లాడడమా, ఆప్షన్ డి ఏది కాదు. LSRW అంటే ఎల్ అంటే లిజనింగ్ వినటం, ఎస్ అంటే స్పీకింగ్ మాట్లాడడం, ఆర్ అంటే రీడింగ్ చదవటం, డబ్ల్యూ అంటే రైటింగ్ రాయడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అవుతుంది. వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సైకాలజీ సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ 5 సంబంధించిన 30 ప్రశ్నలు, వాటి యొక్క సమాధానాల వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కు యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోను షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.